కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. अरविंद धर्मपुरी जो कहते हैं वो करते हैं. జాతీయ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని మన ఇందూరులో ఈ నెల 29న కేంద్ర హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారు ప్రారంభించనున్న శుభ సందర్భంలో తెలంగాణ రైతన్నలందరికీ ఇదే మా ఆహ్వానం. రైతు ఐక్య వేదిక. ఎకరాకి రావాల్సినంత వచ్చినాయా రాలేదా, సగం వచ్చినాయా, 25% వచ్చింది, ఇట్లా పెడుతూనే ఉన్నారు కదా. కాబట్టి వీళ్ళు సరే వాళ్ళు పండగ చేసుకోవచ్చు, సంబరాలు చేసుకోవచ్చు, విజయోత్సవాలు చేసుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం, అది వద్దనిలేము. అది ఎందుకంటే అది వాళ్ళ ప్రభుత్వం. వాడు ఎవరు చెప్తే ఇప్పుడు వినడు. 5 ఏళ్ళ దాకా వీడు ఎవడైనటోళ్ళు కదా, ఓటరేవాడు, ప్రజలేవాడు. మాకున్నది మా అధికారులు, మాకున్నది మా ఎమ్మెల్యేలు, మా ప్రజాప్రతినిధులు అనే పద్ధతిలో ఉంటారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళని ఏం చేయలేము. కాకపోతే ఏంటంటే ప్రజలకి తెలుసు ఎవరెవరికి ఎంత వచ్చింది, ఎకరాకి ఎంత వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఏదైతే రైతు బంధు తీసి రైతు భరోసా పెడుతున్నప్పుడు దానికి ఒక సూత్రబద్ధమైనటువంటి ఒక నియమ నిబంధనలు తయారు చేస్తామని చెప్పారు. 10 ఎకరాల కంటే పైన ఉన్న వాళ్ళకి కానీ, 20 ఎకరాల కంటే పైన ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే అప్పుడు 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తామని చెప్పి వాళ్ళు ఏదైతే 6 గ్యారెంటీలు అనుకో, లేకపోతే వాళ్ళు చెప్పినట్టు 420 గ్యారెంటీలు అనుకో, లేకపోతే వాళ్ళు చేసినటువంటి అనేక రకాలైనటువంటి సభలు సమావేశాల్లో ప్రకటనలు చేసినవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి అసలు వాళ్ళు ఏం చేసిండు. ఇప్పుడు నువ్వు అన్నటువంటి 10 నుంచి 15,000 చేసినావా లేదా, నువ్వు అన్నట్టు ఏమన్నా 2 ఎకరాల లోపు వాళ్ళకి, 5 ఎకరాల లోపు వాళ్ళకి ఎక్కువ ఇచ్చి, లేకపోతే 10 ఎకరాల వాళ్ళకి ఎక్కువ ఇచ్చి 10 ఎకరాల కంటే పైన ఉన్నటువంటి వాళ్ళకి ఏమన్నా నువ్వు కట్ చేసినావా అనేది ఒకటి. 2, అసలు మొత్తంగా ఏదైతే ధరణి తీసేసి భూమాత తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఏం చెప్పిండ్రు, చెట్లకి గుట్టలకి ఇచ్చిండ్రు, రాళ్ళు రప్పలకి ఇచ్చిండ్రు, పండని భూములకు ఇచ్చిండ్రు, వ్యవసాయం చేయని భూములకు ఇచ్చిండ్రు, లేకపోతే ఇంకా అదేంది ద్రాక్ష తోటల వాటికి ఇచ్చిండ్రు, రియల్ ఎస్టేట్ వాటికి ఇచ్చిండ్రు, ఎన్నెన్నో 9,000 కోట్ల లెక్క చూస్తే వీళ్ళేం కట్ చేసినట్టు ఏం కనబడతలేదు. ఎక్కడో ప్యూర్లీ ఒకవేళ ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ కింద భూములు సేకరించినాయో అట్లాంటి వాటి కొన్ని అక్కడక్కడ వాటిని కట్ చేసేది తప్ప ఓవరాల్గా అసలు సాగులో లేని భూమిని మొత్తాన్ని కట్ చేసిన అయితే నాకు అనిపిస్తలేదు. వాళ్ళు ప్రకటించాలి కదా. మేము గతంలో ధరణి రూపంలో ఇచ్చినటువంటి, రైతు బంధు రూపంలో ఇచ్చినటువంటి ఇన్ని వేల ఎకరాలు ఏదైతే ఉందో దాని నుంచి మేము మొత్తంగా కూడా పరిశీలన చేసి స్క్రూటినీ చేసి గ్రామాల వారీగా మేము సేకరించిన సమాచారం ఆధారంగా 10 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి కానీ, వ్యవసాయం చేయని వాళ్ళకి కానీ, లేకపోతే కౌలు రైతు గురించి కూడా మాట్లాడాను. మరి ఇక్కడ కౌలు రైతు అసలు భూమి లేని ఘోరం. ఇప్పుడు ఇక్కడ కౌలు రైతు గురించి చర్చ ఎక్కడొచ్చింది? పట్టదారు పేరుతోటి ఎవరైతే ధరణిలో ఉన్నటువంటి భూముల వాళ్ళకి ఎవరైతే ఉన్నదో, పాస్ పుస్తకాలు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే ఇప్పటి వరకు ఇప్పుడు వాళ్ళు మనకి చెప్పింది ఏంది, మేము మళ్ళా కాస్తు కాలం తీసుకొస్తామని అన్నారు. కాస్తు కాలం తీసుకురాలే కదా, కాస్తు కాలం తీసుకొస్తున్నాయి కదా, అప్పుడే కదా. ఇప్పుడు కౌలుదారు అనే వాళ్ళు ఎప్పుడు వస్తారు ఇక్కడికి? కాస్తు కాలంలో ఉన్నప్పుడే వాళ్ళు వస్తారు. కాస్తు కాలం లేకపోయే, పట్టదారు కాలం ఒక్కటే ఉండే. నువ్వు పట్టదారు కాలం ప్రకారమే ధరణిలో ఉన్నదాన్ని యాజ్ ఇట్ ఈస్గా నువ్వు రైతు భరోసా పేరు రైతు బంధు తీసేసి రైతు భరోసా పెట్టినా కానీ అదనంగా ప్రయోజనం ఎవరికి అయింది? వాస్తవం ఇది. ప్రయోజనం కలిగిందా? 10 ఎకరాల పైన వాళ్ళకి, 15 ఎకరాల పైన వాళ్ళకి, 20 ఎకరాల పైన వాళ్ళకి బాయే. వాడు హైదరాబాద్లో ఉన్నోడు వ్యవసాయం చేయడానికి డబ్బులు ఎట్టిస్తామని మాట్లాడారు కదా వీళ్ళందరూ. మరి ఇప్పుడు ఎట్లిచ్చారు? సారీ, వీళ్ళు ఎట్లిచ్చారు? ఫస్ట్ దీనికి వాళ్ళు విజయోత్సవ సభ జరుపుకునే లోపు వీటన్నిటికీ సమాధానం చెప్పాలి వాళ్ళు. అది ఒకటే కాదు, ఇప్పుడు రాష్ట్రంలో మేము తిరిగినాం, 25% కాంట్రాక్ట్ వ్యవసాయం నడుస్తుంది రాష్ట్రంలో. అవును. అంటే ఏదో ఒక సీడ్ కంపెనీ ఎక్కడో విదేశాల్లో ఉన్నాడు, ఇక్కడ ఉన్న రైతుతో ఒప్పందం చేసుకుంటాడు, మధ్యలో ఒక పొలిటికల్ లీడర్ ఆర్గనైజర్గా ఉంటాడు, రైతులని పీల్చి పిప్పి నరకం చూపిస్తున్నారు వాళ్ళకి. మరి ఆ 25% కాంట్రాక్ట్ వ్యవసాయంలో ఉన్నవాడు ఎవడంటే మొత్తం లీడర్లే. ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాడు, ఇంకో జిల్లాలో ఇంకోడు ఉన్నాడు, ఇంకో జిల్లాలో ఇంకోడు ఉన్నాడు. ఈ నకిలీ విత్తనాలతో ఇంకా రైతులు ప్రతిరోజు మోసపోతూనే ఉన్నారు. ఇది నడుస్తూనే ఉన్నది. ఇప్పుడు పంట నష్టపరిహారం ఇస్తామని అన్నారు వీళ్ళు, ఒక బీమా పథకం పెడతామన్నారు. ఆ పంటల బీమా పథకం ఇంతవరకు లేదు. వాటికి బోనస్ అన్నారు సన్న బియ్యానికి, అది కూడా పూర్తి స్థాయిలో అమలు అవుతలేదు అన్నట్టుగానే కనబడుతున్నది. ఇప్పుడు ఇవి కదా మనం అసలు ఈ భరోసా బంధు కంటే ఇవి చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్. ఇవి
సో ప్రధానంగా వీళ్ళు ఏదైతే 2 అంశాలు చెప్పిండ్రు, ఒకటి ధరణి తీసి రైతు భూమాత అన్నారు. దాని మీద ఇప్పటివరకు పూర్తి స్థాయిలో ఎటువంటి సమాచారం ప్రజలకు లేదు, అధికారులకు లేదు, నాయకులకు అంతకంటే లేదు. పేరు మారింది అంతే, పేరు మారింది అంతే. అదేవిధంగా ఏదైతే వీళ్ళు రైతు బంధు తీసి రైతు భరోసా 2 పేర్లు, ధరణి తీసి భూమాత, రైతు బంధు తీసి అంతే రైతు భరోసా, ఈ 2 పేర్లు మార్చిన తర్వాత జరిగినటువంటి మార్పులు ఏంటి? పేర్లలో మార్పు కాదు, అదేదో టీఎస్ తీసి టీజీ అని, టీజీ అని, లేకపోతే తెలుగు తల్లి తెలంగాణ తల్లి విగ్రహం తీసి ఇంకో విగ్రహం పెట్టామని, ఇంకేదో అదేంది జాతీయ గీతం అది పోయి ఇంకోటి వచ్చిందని, వీటితోటి మార్పులు రావు. ప్రజలకు ఏం జరిగింది, ఆదివాసులకు ఏం మార్పు వచ్చింది, గిరిజనులకు ఏం మార్పు వచ్చింది, దళితులకు ఏం మార్పు వచ్చింది, బహుజనులకు ఏం మార్పు వచ్చింది, ఇప్పటికీ ఇప్పుడు వీళ్ళు రైతు భరోసా రూపంలోనో ఏదైతే భూమాత రూపంలో వచ్చినాయి. ఇవాళ ములుగు నియోజకవర్గం మన ఆదివాసీ బిడ్డ అయినటువంటి సీతక్క నియోజకవర్గానికి చెందినటువంటి జల్పాక ప్రాంతంలో గుడిసెలు వేసుకుంటా అంటే కూడా దారుణం, అదైతే చాలా దారుణం. ఆ భూములలో వాళ్ళు ఎన్నో రోజులుగా, ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళక్కడ పోడు వ్యవసాయం చేసుకున్నటువంటి ఆదివాసీ గిరిజనులలో వాళ్ళ బతుకులు ఏమన్నా మార్పు వచ్చిందా? ఆసిఫాబాదులో ఉన్నటువంటి టైగర్ ఫారెస్ట్ పేరుతోటి కొత్తగా ఏదైతే కొన్ని వేల ఎకరాలని ప్రకటించి అక్కడ దానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసి, నిరాహార దీక్షలు చేసి, రోజుల తరబడి ఉద్యమాలు చేస్తూ ఉంటే వాళ్ళు పట్టించుకుని వాళ్ళు లేడు. అవును, వాస్తవం. అంటే పోడు వ్యవసాయం పట్టించుకోవు, కౌలు వ్యవసాయాన్ని పట్టించుకోవు. మరి ధరణి తీసిరే భూమాత తెచ్చి ఎవరికి ఉపయోగపడదలుచుకున్నావు? ఎవరి ప్రయోజనాలు కాపాడదలుచుకున్నావు? పోడు వ్యవసాయం గురించి చర్చ లేదు ఇక్కడ, కౌలు వ్యవసాయం గురించి చర్చ లేదు ఇక్కడ. పోడు వ్యవసాయం చేసిన వాళ్ళకి మీరు గిట్టుబాటు ధర అనేది పెద్ద మాట, అది విత్తనాలు ఇవ్వడం అనేది పెద్ద మాట, అది రైతు భరోసా ఇవ్వడం అనేది పెద్ద మాట. ఉన్న వాళ్ళనే పంపించేస్తున్నారు సార్. భూమిలో ఉన్న వాళ్ళని బుల్డోజర్లు పెట్టి, జేసీపీలు పెట్టి, వేల మంది పోలీసులను తెచ్చి చీరలు గుంజి, నైటీలు చింపి, ఎంత దారుణం. మళ్ళీ ఇవన్నీ భరించి వాళ్ళట కట్టెలు పట్టుకున్నారట, కారం పొడి పట్టుకున్నారట, అది నేరమట, అది ఆయుధాలట, అవి వాళ్ళ మీద కేసులు పెట్టడం. మళ్ళీ ఏంటిది, మళ్ళా అటెంప్ట్ మర్డర్ కేసులు. ప్రభుత్వ అధికారులను అడ్డగించిండ్రు, పోలీసులు దాడులు చేసిండ్రు. అరే వాళ్ళు అక్కడ ఆసిఫాబాద్లో అయితే టెంట్ వేసుకొని రోజుల తరబడి సిర్పూర్ లో కూడా అంతే. అదే హైదరాబాద్ లో సిర్పూర్ చెప్పేది టైగర్ ఫారెస్ట్ అట. ఇప్పుడు కొన్ని వందల వేల సంవత్సరాలుగా టైగర్లు ఉన్నాయి అక్కడ, కొత్తగా వచ్చినాయి ఏం లేవు. ఉన్నాయే సరిపోయినాయి, చాలా వరకు ఉన్నాయే సరిపోయినాయి, కొత్తగా వచ్చిన టైగర్లు ఏం లేవు. అయితే నేను అనుకోవడం అయితే అదానీ అంబానీల టైగర్ల కోసమే, అక్కడ టైగర్ ఫారెస్ట్ అని ప్రకటించి వాళ్ళని అక్కడ లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. టైగర్లు ఎవరు? పులులు. అక్కడ టైగర్లు జంతువులు కాదు, అదానీ అంబానీల టైగర్ల కోసం ఇదంతా చేస్తున్నారు. అరే కొన్ని వందల వేల సంవత్సరాలుగా అక్కడ వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నారు, పొడు వ్యవసాయం చేసుకుంటున్నారు. ఆడ ఎండకెండి, వానకు తడిసి, చలిలో వణుకుతూ, కలో గంజో దాగుతూ, అడవి మీద ఆ సంపద మీద నమ్ముకొని బతికేటువంటి వాళ్ళకి ఇవాళ కొత్తగా పోయి టైగర్ ఫారెస్ట్ అని